హాయ్ హలో మామ. ఈరోజు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో క్యాప్టెన్సీ కంటెంటర్గా ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరు క్యాప్టెన్ అవ్వబోతున్నారో మీరు ఈ 9th వీక్లో కంప్లీటెడ్గా అయిపోతుంది కదా. 10th వీక్ క్యాప్టెన్ ఏమో మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తనుజ అయితే తనుజ అని చెప్పండి, ఇమాన్యుల్ అయితే ఇమాన్యుల్ చెప్పండి, రీతు అంటే రీతు అని చెప్పండి, గౌరవ్ అయితే గౌరవ్ అని చెప్పండి. 100కి 99% గౌరవ్ కానీ రీతు చౌదరి కానీ కెప్టెన్సీ అవ్వడానికి ఛాన్సెస్ మెండుగా ఉన్నాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. దీనికన్నా ముందు కొట్టేయండి మామ లైక్, 100 లైక్స్ వర్షం కురిపించాను మామ. ఎందుకంటే ఇంకా 30 డేసే ఉంది. ప్రతి వీడియోకి మ్యాక్సిమం ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 50 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. 1000కి దగ్గరలో ఉన్నాం. ఒక 100 సబ్స్క్రైబర్స్ అయిపోతే కొంచెం మనకి కూడా కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది. సో మెయిన్గా కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్లో నేను రీతు చౌదరి, దాని తర్వాత గౌరవాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇమాన్యుల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు, తనుజ గారు అవ్వాల. బట్ తనుజ గారు ఏంటంటే కనుక ఫినాలే క్యాండిడేట్ కాబట్టి ఆవిడని ఖచ్చితంగా ఇప్పుడే కెప్టెన్ చేయాలని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషన్ యాజ్ పర్ బిగ్ బాస్ టీం ప్రకారంగా. ఇంకా దివ్య ఇంకా దాంట్లో కెప్టెన్సీ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇమాన్యుల్ అయ్యారు ఆల్రెడీ. సో ఇమాన్యుల్ అయ్యారు కాబట్టి ఆయన ఖచ్చితంగా చేయరు, తనుజ గారిని చేయను. రాము రాథోడ్ ఆల్రెడీ నామినేషన్స్లో కొంచెం డేంజర్ జోన్లో ఉన్నాం కాబట్టి పక్కా ఈయనైతే చేయరు. ఎందుకంటే మనోడు చాలా బిలోలో ఉన్నాడు. సాయి శ్రీనివాస్, రాము రాథోడ్ కింద బిలోలో ఉన్నారనమాట. రాముని చేయరు, భరణి గారిని కూడా చేయరు. ఎందుకంటే కనుక ఈయన యొక్క ఆట విధానం ఇలాగే ఉంది. మేబీ అప్కమింగ్లో ఏమైనా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెండుగా గౌరవ్ రీతు చౌదరికి చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కనుక ఇప్పుడు ఉన్న ఈ 4 మెంబర్స్ ఎవరు, ఇమాన్యుల్ కానివ్వండి, రీతు కానివ్వండి, తనుజ కానివ్వండి, భరణి గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు ఏంటంటే కనుక టాప్ కంటెస్టెంట్. వీళ్ళని ఇప్పుడే చేయరు, వీళ్ళకి ఇంకా టైం ఉంది. ఆల్రెడీ ఇమాన్యుల్ చేశారు కాబట్టి చేయరు, తనుజాని ఇప్పుడే చేయరు, భరణి గారిని కూడా చేయరు. రాము ఎలిమినేటెడ్ క్యాండిడేట్ కాబట్టి ఆల్రెడీ అయ్యాడు కాబట్టి అతన్ని చేయరు. ఇద్దరు ఇందులో ఏంటంటే కనుక రీతు చౌదరి, గౌరవ్ గారిని, ఎందుకంటే కనుక వీళ్ళ ఆట పర్ఫార్మెన్స్ ఏంటంటే కనుక మ్యాక్సిమం మంచిగా ఆడారు. కెప్టెన్సీ కంటెంటర్లో అయితే కనుక దట్టు వాళ్ళైతే కనుక ఎక్స్పెక్ట్ చేసే విధానం, హౌస్లో ఎవరు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసే విధానం కూడా టూ గుడ్ అనమాట. రీతు చౌదరి యొక్క ఆట విధానం గ్రాఫ్ లెవెల్ వేరే లెవెల్లో ఉంది మామ. ఖచ్చితంగా రీతు చౌదరి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడైతే కనుక లైక్ చేసి రీతు చౌదరి గారు బాగా ఆడారు ఎస్పెషల్లీ ఈ వీక్ అయితే కనుక అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే కాకుండా ఇంకా రీతు చౌదరి డీమాన్తో కొంచెం క్లాస్లో ఉన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు ఏంటో మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఆడుతున్నారు కాబట్టి దట్టు ఏంటంటే కనుక డీమాన్ పవన్ ఏదైతే ఉన్నాడో రీతు చౌదరి కొన్ని సందర్భాల్లో క్లోజ్గా ఉంటున్నాడు. దాని తర్వాత ఇండివిజువాలిటీ లేదని చెప్పి చాలామంది అంటున్నారు, అది కరెక్టే. దివ్య నిఖిత గారు కూడా వాళ్ళకి ఏంటంటే కనుక ఒక టాస్క్ ఇచ్చారు. ఎవరు అంటే ఒకళ్ళనొకళ్ళు మాట్లాడకూడదు, సీక్రెట్ టాస్క్ అనమాట. సీక్రెట్ టాస్క్ ఏం కాదు, వాళ్ళు ఏంటంటే కనుక ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోకూడదు అసలు, వాళ్ళకి అదొక పనిష్మెంట్. కాకపోతే వీళ్ళిద్దరికి చెప్పిన మాట వినకుండా, దివ్య నిఖిత గారి మాట వినకుండా వీళ్ళైతే మాట్లాడుకుంటారు. దివ్య నిఖిత గారు ఒక సిచ్యువేషన్లో కోపం వచ్చింది, తర్వాత కూడా ఆవిడ కూడా వెళ్ళి సారీ చెప్తారు, అది వేరే విషయం. కాకపోతే మెయిన్గా రీతు చౌదరి గారు అయితే 100% ఆవిడైతే నామినేషన్స్లో లేరు, గౌరవ్ కూడా నామినేషన్స్లో లేరు ఈ వీక్ అయితే కనుక. సో నామినేషన్స్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళిద్దరికీ 100% బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 10th వీక్ కెప్టెన్సీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే కనుక చెప్తాను చూడండి. ఇంకో మ్యాటర్ ఒకటి లీక్ అయింది. సో ఏదైతే వాటర్ టాస్క్ ఉందో రాత్రి ఆడతారు కదా, ఆ వాటర్ టాస్క్లో అయితే కనుక ఖచ్చితంగా గౌరవ్ ఇమాన్యుల్ టీమే పక్కా 100% గెలిచిందని చెప్పి ఆల్రెడీ తెలిసిపోయింది. సో దీంతో పాటుగా ఈరోజు ఇంకా కొన్ని టాస్క్ ఉంది. ఆ టాస్క్లో గౌరవ్ అయితే కనుక ఆట ఎరగొట్టేసాడు టాక్ మామ. ఎందుకంటే కనుక గౌరవ్కే ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఏమవుద్దో మనం చెప్పలేం. సో ఆల్రెడీ మనోడు నామినేషన్స్లో ఉన్నాడు. గౌరవ్, సాయి శ్రీనివాస్ వీళ్ళు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. రాము రాథోడ్ కూడా ఉన్నాడు. సో రాము రాథోడ్ మేబీ ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కనుక తను ఆల్రెడీ గివప్ ఇచ్చేసాడు. గివప్ ఇవ్వకుండా ఆడితే కనుక తనుజాతో తను ఏంటంటే తనుజ గివప్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఏంటంటే లాస్ట్ వీక్ తను వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోతారు కదా. సో అది నాకు కరెక్ట్గా అనిపించలేదు. సో ఆట పరంగా చూసుకుంటే మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే కనుక గౌరవ్ అక్కడో మాట, ఇక్కడో మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ విషయం ఇమాన్యుల్ అబ్జర్వ్ చేస్తాడు, అదే విషయం సంజన గారు అబ్జర్వ్ చేస్తారు. సో అది కాకుండా దివ్య నిఖిత గారితో ఆల్రెడీ గౌరవ్కి నిన్న గొడవ అవుద్ది, అంటే కిచెన్ దగ్గర. సో కిచెన్ దగ్గర నేను ఎందుకు ఉండాలి, నేను పద్నాక కిచెన్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా, నేనేంటి ఆ టైంలో పర్టికులర్గా ఉంటే నేను స్నానం చేయడానికి వెళ్ళాను, ఆ టైంలో నిఖిల్ వచ్చి చెప్తే అది నాకు కరెక్ట్ కాదు కదా, ఎవరో ఒకళ్ళగా ఉండాలి అని చెప్పి దివ్య నిఖిత అంటది.
సో దివ్య నిఖిత గారు కూడా నువ్వు రేపటి నుంచి వెజల్స్లో చేయి, వాష్రూమ్స్లో చేయి, లేకపోతే నీకు ఫుడ్ ఉంది అది ఇది అని చెప్పి ఆవిడ నోటికి వచ్చిన మాటలే. అలా ఆవిడ మాట్లాడకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను మామ. సో ఫైనల్గా వీళ్ళ ముగ్గురులో కెప్టెన్సీ కంటెండర్ 10th వీక్లో జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ మెండుగా ఉన్నాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ 3 పర్సన్స్, 1 రీతు చౌదరి, 2 గౌరవ్ గారు, 3 తనుజ గారు అనమాట. వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఒకళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు మామ. మీరు ఈ 3 పేర్లలో ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరైతే బాగుండు, ఎవరి యొక్క ఆట విధానం బాగుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళ పేరు అయితే కనుక కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఎందుకంటే కనుక ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఏంటంటే మ్యాక్సిమం ఫ్యామిలీ వీక్ అయితే అవబోతుంది. ఆల్రెడీ 9th వీక్ అయిపోయింది, 10th వీక్. ఇంకా 10th వీక్ అంటే అక్కడి నుంచి ఇంకా మేబీ ఒక 3-4 వీక్సే ఉంది. ఇంకా యాక్చువల్లీ ఈ రోజుతో 60 డేస్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. 60 డేస్ అంటే ఇంకా 4 వీక్సే ఉంది. ఒక ఫ్యామిలీ వీక్ తీసేస్తే తర్వాత అప్కమింగ్ ఇంకా 3 అనే క్రిటికల్గా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆల్రెడీ కొంచెం క్రిటికల్గా రన్ అయిపోద్ది కదా. సో ఆ ఉద్దేశం చెప్తున్నాను. సో మామ ఇది వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు కెప్టెన్సీ ఖచ్చితంగా నేనైతే 100% రితు చౌదరి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, గౌరవ్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీళ్ళిద్దరిలో పక్కా ఒకళ్ళు అయితే అవుతారు మామ. సో ఇది ఖచ్చితంగా ఇల్లే అవుతారు. చూడండి మీరే, నేను రఫీ డే టు డే వ్లాగ్స్లో కుర్రాడు చెప్పాడు బాబు, అతని రివ్యూస్ బాగానే ఉన్నాయి, తన ఎక్స్పెక్టేషన్స్ కూడా మంచిగా ఆలోచించి చెప్పాడని చెప్పి మీరే చెప్తారు. నిజం ఇది మాత్రం. ఓకేనమ్మా. సో ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మీ అందరూ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.